కవిత లేఖపై బీఆర్ఎస్ నేత దాసోజు స్పందించారు. కవిత లేఖ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. కవిత పేరుతో వచ్చిన లేఖ సీఎం రేవంత్ రెడ్డి స్పందించినది కావచ్చని ఆరోపించారు. ఒకవేళ కవితనే రాస్తే తప్పేంటని ప్రశ్నించారు. ముందు కిషన్ రెడ్డి తన పార్టీలోని గ్రూపులను చక్కదిద్దుకోవాలని దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది లోపాయకారిగా తెలిసినటువంటి ముచ్చట నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. ఇవన్నీ కవిత గారి లేఖ మీరు ప్రశ్నిస్తా ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసినేమో కూడా తెలియదు, ఎవరు రాసిండ్రో తెలియదు. ఇక చిలువలు పలవలు కొడుగుడు ఈకలు బీకినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు. అదేం సంతోషం అర్థం కావట్లేదు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్, బట్ చార్జ్ షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా. రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు చార్జ్ షీట్ కనపడుతుంది కదా. అటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పని ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు. నేను లేఖ కూడా కొంత పాలిటిక్స్ని పక్కన పెట్టి చూద్దాం. మనం ప్రతి దాని మీద కొడుగుడు ఈకలు వీకినట్టు చూస్తే అన్ని చిలువలు పలవలు కనబడతాయి. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పురు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? అంతే కదా. అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు ఒకవేళ వారే రాస్తే, వారు రాసిందో లేదో మీరు ఇప్పుడు 7:30 పోయితే మీరు అడిగితే వారు చెప్తారు, ఏదో తేలిపోతుంది. దూదికి పాలకు పాలు నీళ్ళు తేలిపోతాయి. ప్రశ్న ఏంటంటే ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టు బిక్కుంటా ఉన్నాడు నాకు రేవంత్ రెడ్డి దానివల్ల ఏదో సాధించినట్టు. ఇట్ ఇస్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇట్ ఇస్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు. అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతత్వం పెట్టి ఆగమాగం అయిపోతా ఉన్నాడు. దానివల్ల ఏదో వచ్చుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది, ఆ పార్టీలో ఏమవుతుందని నేను చూస్తా ఉన్నా. బీజేపీలో అదే మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్లో అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ కింద అడుక్కోరు చక్కగా మీరు. ఫస్ట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ. ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీసే ధర్నా చేసింది, మహిళా అధ్యక్షురాలు. మీరు అడుక్కోరు ఫస్ట్. వై ఆర్ యూ సో వరీడ్? ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్.